అద్దేపల్లి జనార్దన్తో ఏ రకమైన సంబంధం లేదు. అంతేకాకుండా ఈ అద్దేపల్లి జనార్దన్కి సంబంధించిన ఏఎన్ఆర్ బార్ని నేను అక్కడ ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇది ఇక్కడ నుంచి మార్చాలని చెప్పి నేను 2024 అక్టోబర్ 10వ తారీఖున ఎక్సైజ్ కమిషనర్ గారికి, ఎక్సైజ్ ఇక్కడ జిల్లా సూపరింటెండెంట్ గారికి, ఎక్సైజ్ మంత్రి గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. మా పార్టీకి కానీ నాకు కానీ లోపాయికారి సంబంధాలు ఉండుంటే మా పార్టీ వ్యవహారాన్ని అనుసరించి శాసనసభ్యుడిగా నేను నడుచుకుంటా కదా, ఏదైనా ఉండుంటే నేను అతను ఎందుకు అక్కడి నుంచి ఆ బార్ తొలగించాలని చెప్పి ప్రభుత్వానికి నేను లేఖ పెట్టడం జరుగుతుంది. కానీ ఇవన్నీ తెలియని జోగి రమేష్ ఈ దొంగ నాటకం ఆడి అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని నన్ను అప్రతిష్ట పాలు చేయాలి, చంద్రబాబు నాయుడు గారి మీద చిలవలు పలవలు చేసి మాట్లాడుతూ వచ్చాడు. ఇతను ఇంత చేసి ఈ దుర్మార్గుడు, ఈ దౌర్భాగ్యుడు జోగి రమేష్ చేసిన నాటకం ఏంటంటే 24వ తారీఖు మాకేం చెప్పాడు, అక్కడ లోకల్ మీడియాలో ఏం మాట్లాడాడు, వెళ్ళేటప్పుడు చివరి ఫోన్ చేసింది వసంత కృష్ణప్రసాద్కి అని చెప్పాడు. కానీ జరిగింది ఏంటయ్యా అంటే వాస్తవంలో 23వ తారీఖు 24వ తారీఖు అతను ఆఫ్రికా వెళ్తా ఉన్నాడు. 23వ తారీఖు అద్దేపల్లి జనార్దన్కి కబురు చేసి నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అంటే నేను రేపు బయలుదేరి వెళ్తున్నా అని చెప్పాడు. అయితే నువ్వు నా దగ్గరకు రా మాట్లాడదామని చెప్పాడు. 23వ తారీఖు సాయంత్రం 8:30 ప్రాంతంలో ఒక 2-3 నిమిషాలు అటు ఇటుగా అతని ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 1 నిమిషం 2 నిమిషాల్లోనే వాళ్ళ సోదరుడిని ఇతర కుటుంబ సభ్యుల్ని బయటికి పంపించేసి గంట సేపు 9:30 వరకు జోగి రమేష్ మాట్లాడాడు. మొన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉండి నా మీద కేసు మరల్చడానికి ప్రయత్నిస్తున్నారు, అది ఇదని చెప్పి కొత్త పల్లవి అందుకున్నాడు. మేము ఈ వీడియోలు చూసి ఏంటబ్బా ఇతను కొత్తగా మాట్లాడుతున్నాడు, ఇతని మీద కేసు చెప్పడానికి ఏముంది అసలు, ఇక్కడ ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరో జయచంద్రారెడ్డి, ఇక్కడ అద్దేపల్లి జనార్దన్ రావు, మధ్యలో ఇతను తనకు ఆపాదించుకుంటున్నాడు ఏంటని మాకేం అర్థం కాల. నిన్న ఉదయం కూడా అదే విషయం ప్రస్తావించి మాట్లాడాడు. నాకు నిన్న ఉదయమే అనుమానం వచ్చింది, ఓహో ఇదేదో కొత్త డ్రామాకి తెరదీస్తా ఉన్నాడు కాబోలని చెప్పి. తీరా చూస్తే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే పుట్టాలు తడువుకున్న చందంగా ఇతగాడే. అతను ఈ నాటకం అంతా ఆడి స్థానిక శాసనసభ్యుడైన నా మీద బురద జల్తా రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అవాకులు చవాకులు పేలతా ఈ కార్యక్రమం అంతా చేసి చివరిసారిగా తెల్లారి పొద్దున ఫారిన్ వెళ్తా ఉంటే ముందు రోజు సాయంత్రం ఇంటికి పిలిపించుకొని గంట సేపు మాట్లాడి ఈ పథకం అంతా రచించి అతను పంపించి ఇతను తర్వాత ఈ డ్రామాలకు తెరదీశాడు. ఇబ్రహీంపట్నంలో వచ్చి గోడౌన్ మీద దాడి చేసి ఎక్సైజ్ వాళ్ళు పరిశీలన చేస్తానే ఉన్నారు. పొలోమంటా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ క్యాన్లు, ఆ సామాగ్రి, ఆ అక్రమ మద్యం తీసుకొచ్చి అక్కడ పెట్టింది కూడా జోగి రమేష్ మనుషులే. జోగి రమేష్ కనుసనల్లోనే జరిగినాయి. అది జరుగుతూ ఉన్నప్పుడే ఇతగాడు కూడా అక్కడికి రావటం జరిగింది. కాబట్టి ప్రజలందరూ గమనించండి, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చేయాలి, అధికార వికేంద్రీకరణ జరగటం అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నది అధికార వికేంద్రీకరణ. రాష్ట్రాల మధ్య రాష్ట్రంలో సమతుల్యత, అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. చేతగాని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 3 రాజధానుల నాటకానికి తెరదింపి ఒక పునాది దవ్వలేదు, ఒక ఇటుకరా వేయలేదు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కృతనిశ్చయంతో ఒక 75 సంవత్సరాల వ్యక్తి 25 సంవత్సరాల వ్యక్తి కంటే కూడా ఎక్కువ ఉదయం నుంచి రాత్రి దాకా పరిగెత్తి పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రంలోనే యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కకూడదని చెప్పి ఈ కుట్రలకు తెరదీసి ఈ రకరకాల కుతంత్రాలకు పాల్పడుతున్న ఈ జోగి రమేష్ లాంటి నయవంచకుల్ని రాజద్రోహం కింద అరెస్ట్ చేయాలి, వీళ్ళ కఠినమైన శిక్షలు వేయాలి. జోగి రమేష్ని తక్షణమే అరెస్ట్ చేసి దీంట్లో ఉన్న నిజాలన్నీ బయటికి తీయాలి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ కలిసి ఆడిన నాటకం కాబట్టే ఇతగాడు కార్యక్రమాన్ని తీసుకోగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి నిన్న ఉదయం ధర్నాలు చేయాలని చెప్పి కార్యక్రమాలు చేపించి యథాలాపంగా మనోడు బెంగళూరు అన్న పోతాడు, లండన్ అన్న పోతాడు కాబట్టి మొన్న లండన్ వెళ్ళిపోయాడు.